హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఫన్ బ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. సో కేసరగుట్ట నుంచి స్వర్ణగిరి వెళ్తామని చెప్పాను కదా. సో ఇదైతే స్వర్ణగిరి వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఎండింగ్ వరకు చూడండి. సో అతిపెద్ద దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి అతిపెద్ద దేవాలయం స్వర్ణగిరి. సో చూసారా లైటింగ్తో ఎంత బాగుందో, నైట్ టైం కదా. సో మేము వెళ్ళేసరికి 7 అయిపోయింది. సో ఇదైతే ఎంట్రన్స్. సో ఈ స్వర్ణగిరి ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్కి 40 కిలోమీటర్స్ దూరంలో యాదాద్రి జిల్లాలో భువనగిరి అనే మానేపల్లి హిల్స్ పైన ఈ టెంపుల్ అయితే ఏర్పాటు చేశారండి. సో ఈ టెంపుల్కి ఫస్ట్ అయితే చూసారా, ఇది స్వర్ణగిరి. సో లైటింగ్స్తో భలే ఉంది. సో మేమైతే సండే వెళ్ళాం కదా. సో చాలా రష్గా ఉంది, చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాము, హ్యాండ్స్ పట్టుకుని. సో భలే ఫన్నీగా అనిపించింది, భలే ఎంజాయ్ చేస్తూ భలే టెంపుల్ అయితే చూసాము. సో ఈ టెంపుల్ అయితే రీసెంట్గా March 6th, 2024 అంటే ఈ ఇయర్లోనే March 6th అయితే ఓపెన్ చేశారు. సో ఈ ఇయరే మేము వెళ్ళాము మేలో. మార్చ్ అంటే ఏప్రిల్, మే 2 monthsకి వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడైతే అలిపిరి మెట్లు అంటే పెద్ద తిరుపతిలో అలిపిరి మెట్ల దగ్గర మండపం దగ్గర ఎలాగైతే పెట్టారో సో అలానే ఇక్కడ శ్రీవారి పాదాలు కూడా పెట్టారు. సో ఇక్కడైతే కాయిన్స్ నిలబెడుతున్నారు. సో అలాగే ఆ పాదాల నుంచి పైకి టెంపుల్ పైకి 108 స్టెప్స్ అయితే ఉంటాయంటండి. సో 108 స్టెప్స్కి దశావతారాల మండపం కూడా ఉంది. సో ఇదైతే శ్రీనివాసుని కళ్యాణ మండపం. సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి భోజనం అంటే అన్నదానశాల, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో అయితే కళ్యాణ మండపం, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో మనకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మేమైతే లైన్లో నుంచున్నాం. నియర్లీ 2 hours అయితే లైన్లో నుంచున్నాం. సో చాలా పెద్ద లైన్ ఉంది. మేము వెళ్ళేసరికి 8 అయింది, 1:45. సో చాలామంది జనం ఉన్నారు. ఇంతమంది ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సండే కదా. సో అలానే సండే మేము వెళ్ళేసరికి 7, 8, 9, 10 సో 3 hours అలాగే ఎత్తుకున్నాను రియాన్స్ని. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. సో నెక్స్ట్ ఇదైతే గోల్డ్ గజస్తంభం, మొత్తం గోల్డ్ అంటండి. నెక్స్ట్ ఇదైతే మనం గుడిలోకి ఎంటర్ అయ్యాము. సో గుడిలో స్వామివారిని అయితే ఫొటోస్ వీడియోస్ తీయడం ఎలో లేదు. సో అక్కడైతే సెక్యూరిటీ ఉన్నారు. సో నేనైతే నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయింది. దర్శనం అయితే అయిపోయింది. మన శ్రీవారి అయితే 12 అడుగుల విగ్రహం అంటండి. సో శ్రీవారు చాలా పెద్ద తిరుపతిలో ఉన్నట్టే ఉన్నారు శ్రీవారు. సో ఇదైతే ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. సో ఇదైతే టెంపుల్ చాలా పెద్ద టెంపుల్. సో మనకి ఫస్ట్ స్వర్ణగిరి లాగే అంటే మన దేవాలయం అయితే అలిపిరి మెట్ల లాగే పాదాల మండపం ఉంటుంది. అలాగే అక్కడి నుంచి అలిపిరి మెట్ల దారిలో దశావతారాల మండపం ఎలాగుంటుందో అలాగే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. అలాగే టెంపుల్ పైన చూడవలసిన ప్లేస్లు ఏంటంటే ముఖ్యంగా గరుడ మండపం, అలాగే హనుమాన్ మండపం, అలాగే గంటా మండపం, అలాగే రథశాల, జలనారాయణ సన్నిధి, అలాగే అద్దాల మండపం. సో మెయిన్గా మన శ్రీ వెంకటేశ్వర స్వామి 12 అడుగుల విగ్రహం చూడొచ్చండి. సో ఇక్కడ అయితే దర్శనం చేసుకుని వచ్చాం. చాలా హ్యాపీగా, చాలా లక్కీ అని చెప్పాలి. నేనైతే చాలా అదృష్టం అని ఫీల్ అవుతాను. ఎందుకంటే అతిపెద్ద దేవాలయం మన తెలంగాణలో. సో ఇక్కడైతే వీడియో క్యాప్చర్ చేసాము. సో శ్రీవారి ఇక్కడే అద్దాల మండపం కూడా ఉంటుంది. సో శ్రీవారి కళ్యాణ మండపం అలానే ప్లేసెస్ కూడా ఉంటాయి. సో చెప్పాను కదా హనుమాన్ మండపం అది, అలాగే గంటా మండపం. సో నెక్స్ట్ ఇదైతే మెయిన్ హైలైట్ అండి టెంపుల్కి. మన హైలైట్ చాలా అట్రాక్టివ్గా టెంపుల్ అయితే చాలా మంచిగా కట్టారు. సో ఇదైతే మన శ్రీవారి విగ్రహం ఇక్కడే పవలించినట్టు ఉంటారు. అంటే మన నారాయణ స్వామి అయితే పవలించినట్టు ఉంటారు, అంటే జలనారాయణుడు అని పిలుస్తున్నారు. సో ఆ రోజు క్రౌడ్ చూసారా. సో ఇక్కడైతే స్టెప్స్ పైన మొత్తం మీకు వెండి నాణాల్లా కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ కాయిన్స్. సో దాంట్లోకి రూపాయి కాయిన్స్, 10 రూపీస్, 5 రూపీస్ కాయిన్స్ వేస్తున్నారు. సో అక్కడ స్వామివారి చుట్టూరు కూడా కాయిన్స్ ఉంటాయి, చాలా కాయిన్స్ ఉన్నాయి. సో అదే క్యాప్చర్ చేశాను నేను. సో
నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ రోజు క్రౌడ్ చూసారు. సో 4 వైపులా ఇలాగ గోపురాలు అయితే ఉన్నాయి. సో దానికి లైటింగ్ పెట్టారు స్వర్ణగిరి. సో చూడవలసిన ప్లేసు, మన తెలంగాణ వెళ్తే ఎవరైనా వెళ్తే తప్పకుండా చూడవలసిన ప్లేసు. సో మా హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో యాదాద్రి జిల్లాలో ఉంది. సో ఈ కాయిన్స్ చూసారా. సో కొత్తగా వచ్చిన 10 రూపీస్ కూడా గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. సో ఇదైతే టెంపుల్ నేను క్యాప్చర్ చేశాను. సో ఫొటోస్ అయితే హైలైట్ వచ్చాయి. సో ఆ రోజు మేము అందరం కలిసి వెళ్ళాము. భలే హ్యాపీగా అనిపించింది. టెంపుల్ అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.